హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్క్వేర్ యార్డ్ బ్లాగ్స్. లో మనకి చాలా స్కామ్స్ జరుగుతున్నాయి అంటారు. నెక్స్ట్ డబుల్ రిజిస్ట్రేషన్స్ అంటారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్? చూడమ్మా, ఎప్పుడైనా భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు రియల్ ఎస్టేట్ లో స్కామ్లు అంటారు. భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు 100% దానికి సంబంధించిన పేపర్స్, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చూసుకొని దాని అప్రూవల్ నెంబర్స్, లీగల్ ప్లాన్ నెంబర్స్ అన్నీ చూసుకొని పెట్టుబడి పెడితే ఏంటంటే స్కామ్లు అనేది జరగవు. ఇంకొకటి ఏంటి అంటే, ఈ మధ్యలో చాలా సార్లు విన్నాను నేను. ఒక మామూలుగా కార్లో వెళ్తుంటే ఎఫ్ఎంలలో మీకు మార్కెటింగ్ వాళ్ళతో ఏ విధమైన సంబంధం లేదు, వచ్చి నా వెంచర్కి వచ్చి కొనుక్కోండి, మార్కెటింగ్ వాళ్ళు ఎందుకు దండగా అనేది ఒకటైతే నేను వింటున్నాను. అంటే నేను ఒక మార్కెటింగ్ చేసిన పర్సన్ కాబట్టి నాకు బాగా, అంటే నేను ఆ విషయంలో హర్ట్ అయినా. అంటే మార్కెటింగ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సార్, వాళ్ళు క్లయింట్స్ కి ఏ విధంగా యూస్ఫుల్ అవుతారు? మార్కెటింగ్ లేకుండా, ఒక డాక్టర్ లేకుండా తల్లి ఎట్లయితే ప్రసవించలేదో, ఒక కరెక్ట్ మార్కెటింగ్ పర్సన్ లేకుండా ఒక కరెక్ట్ ప్లాట్ అనేది కస్టమర్ కొనుక్కోలేడు. ఫస్ట్ పాయింట్. ఒక డాక్టర్ సజెషన్, డాక్టర్ లేకుండా ఒక తల్లి ఎట్లాగైతే ప్రసవించలేదో, కరెక్ట్ మార్కెటింగ్ పర్సన్ లేకుండా కరెక్ట్ ప్లాట్ కస్టమర్ కొనుక్కోలేడు. స్కామ్ అనేది ఇక్కడే మీకు తెలుస్తుంది. స్కామ్ అనేది ఎలా అవుతుందంటే, ఒక కరెక్ట్ మార్కెటింగ్ పర్సన్ ఉండటం వల్ల ఏంటంటే, నాలెడ్జబుల్ మార్కెటింగ్ పర్సన్ ఉండటం వల్ల ఆ ల్యాండ్కి సంబంధించిన నాలెడ్జ్ అంతా మీ రిలేషన్ లాగా, మీ ఇంట్లో అబ్బాయి లాగా మీకు దాని గురించి ఉన్న చెడు ఏంటి, మంచి ఏంటి, దాని పక్కన ఏముంది, ఇటు పక్కన ఏముంది, దాని డాక్యుమెంట్లు ఏంటి, డాక్యుమెంట్లు కూడా ఇంట్లో కూర్చొని నీట్ గా చదివి వినిపిస్తాడు ఆ మార్కెటింగ్ పర్సన్ అనే అతను. దానివల్ల ఏంటంటే మీరు కరెక్ట్ ప్లేస్ లో పెట్టుబడి పెడుతున్నారు అన్నట్లు అర్థం. మీకు మీ రిలేషన్స్, మీ ఇంట్లో మీ బాబు, మీ చదువుకున్న బాబు, మీ సారు, వీళ్ళందరూ ఏ విధంగా అయితే ఒక ఫ్యామిలీ పర్సన్స్ ఉంటారో, మార్కెటింగ్ అనే అతను కూడా మీకు ప్లాట్ ఇప్పించడానికి అంతకంటే ఎక్కువ కృషి చేసే మీ యొక్క బ్లడ్ రిలేషన్. మార్కెటింగ్ పర్సన్ లేకుండా అంటే ఏది కూడా పాసిబుల్ కాదు. ఒక మార్కెటింగ్ పర్సన్ కాదు, ఏ పని చేయాలన్నా, రియల్ ఎస్టేట్ లో అయితే మార్కెటింగ్ పర్సన్ అంటారు, బయట వేరే కంపెనీలో అయితే వేరే దగ్గర అయితే చిన్న ఆర్టీఏ ఆఫీస్ లో ఇక్కడ అక్కడైతే మీడియేటర్స్ అంటారు. ఏ పని చేయాలన్నా ఈరోజు గవర్నమెంట్ కి, ప్రభుత్వానికి ప్లస్ డెవలప్మెంట్స్ కి మధ్యలో జరిగేది కూడా మీడియేటర్స్. ఇప్పుడు ఒక సీఎం గారికి చూసుకుంటే సలహాదారుడు ఉంటాడు, ఈజ్ ఆల్సో మీడియేటర్ ఆర్ మార్కెటింగ్ పర్సన్. పిఎం కు చూసుకుంటే పిఎం కూడా సలహాదారుడు ఉంటారు, ఈజ్ ఆల్సో మార్కెటింగ్ అండ్ మీడియేటర్. అంటే సలహాలు ఇవ్వడము, ఆ సలహాలని సరైన పద్ధతిలో నడిపించేవాడే మీడియేటర్, మార్కెటింగ్ పర్సన్. అలాంటి వ్యక్తి, కరెక్ట్ పర్సన్ మీకు దొరికినప్పుడు మీ ఇంట్లో మనిషిలాగా ఉంటూ మీ పెట్టుబడిని, మీరు కష్టపడ్డ రూపాయి ఏదైతే మీరు ప్రతి రూపాయి కష్టపడి పెడుతున్నారో దాన్ని సరైన మార్గంలో పెట్టించగలుగుతారు. ఈరోజు నేను కొన్ని కంపెనీలు విన్నాను, మీడియేటర్ అవసరం లేదు, మార్కెటింగ్ పర్సన్ అవసరం లేదు, వాళ్ళు ఎందుకు దండగన్నారు. మీరు కొంచెం ఫీడ్బ్యాక్ లోపలికి వెళ్ళి ఉంటే ఆ కంపెనీలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత కొన్న కస్టమర్స్ ఎక్కడ ఉంటారు, వాళ్ళ మీద ఎన్ని ఎఫ్ఐఆర్లు ఉన్నాయి, ఎంతమంది కస్టమర్లు వాళ్ళ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారు అనేది మీరే చూస్తారు. సో మార్కెటింగ్ పర్సన్ అనే పర్సన్ మన ఇంట్లో పర్సన్ లాగానే ఉంటాడు. మీరు కష్టపడ్డ ప్రతి రూపాయిని కరెక్ట్ ప్లేస్ లో అతను ఇన్వెస్ట్ చేస్తున్నట్లుగా భావించి అతనికి వస్తుంది. 1 రూపాయి 2 రూపాయలు వస్తుంది, రాదనే ఉద్దేశం కదా. దానివల్ల ఏంటంటే మీ పేరుని జీవితాంతం తలుచుకుంటూ మీ రూపాయిని కరెక్ట్ ప్లేస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయించే పర్సనే మార్కెటింగ్ పర్సన్. ఇప్పుడు కస్టమర్స్ ప్లాట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు అనుకోండి సార్, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెస్ట్ అంటారు? అంటే డాక్యుమెంట్స్ పరంగా కానీ, ల్యాండ్ పరంగా కానీ, రిజిస్ట్రేషన్ పరంగా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక కస్టమర్ ఎగ్జాక్ట్ ఒక ప్లాట్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే? దీనికి షార్ట్ అండ్ స్వీట్ ఆన్సర్ ఏంటంటే, షార్ట్ అండ్ స్వీట్ ఏంటంటే, మీకు ఇంతకుముందు మనం ఏదైతే మాట్లాడుకున్నామో మార్కెటింగ్ పర్సన్ అనే వాళ్ళు కరెక్ట్ పర్సన్ ఉంటే మీరు ఈ మొత్తం కూడా ఆ పర్సనే చూపిస్తారు. సో మార్కెటింగ్ పర్సన్ లేకుండా 99%, 100% కూడా చెప్తున్నాను, మార్కెటింగ్ పర్సన్ లేకుండా మీరు ఇన్వెస్ట్ చేయకండి.